హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఎన్‌డీపీఎస్ కేసులలో అండ్ పీటా కేసులలో అలానే ఒక వర్గానికి ఫేవర్‌గా ఉన్న కేసెస్ అంటే రేప్ కేసులు గానీ, ఎస్సీ, ఎస్టీ కేసెస్ కానీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు గానీ, ఇలాంటి కేసెస్‌లలో యూజ్ అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 498 కేసెస్‌లో గూడా. సో, వీటన్నిటికి గూడా మనకి చట్టంలో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి. క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అదే గాకుండా ముఖ్యంగా అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి ఇలాంటి కేసెస్‌లలో. అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటే మనం సాధారణంగా ఎన్‌డీపీఎస్ కేసులలో చూసుకున్నట్లయితే అట్లా పెడ్లర్‌ని గాని, కస్టమర్‌ని గాని, కన్స్యూమర్‌ని గాని తీసుకొనెళ్లి ఇల్లీగల్‌గా ఒక 3, 4 డేస్ డిటైన్ చేసి తర్వాత రిమాండ్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లలో వాళ్ళ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్ట్‌లో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నన్ను అరెస్ట్ చేసింది ఈరోజు గాదు, నిన్న కాదు. నన్ను 3, 4 డేస్ ముందటి నుంచి అరెస్ట్ చేశారు. ఇల్లీగల్‌గా డిటైన్ చేశారు అని జడ్జి గారికి చెప్పడం వల్ల చెప్పి మీ వెర్షన్‌ని అక్కడ రికార్డ్ చేపిస్తే దానివల్ల మీకు ఇమ్మీడియేట్‌గా బెయిల్ వచ్చే అవకాశం గూడా ఉంది. సో, ఇల్లీగల్ డిటెన్షన్ అనే గ్రౌండ్ తోటి మీరు ఇమ్మీడియేట్‌గా బెయిల్ తీసుకోవచ్చు. అండ్ కొన్ని సందర్భాలలో ఫస్ట్ బెయిలే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్‌డీపీఎస్ కమర్షియల్ క్వాంటిటీ కేసెస్‌లలో బెయిల్ రావాలంటే దగ్గర 5-6 మంత్స్ టైం పడుతుంది. అలాంటి కేసెస్‌లో వాళ్ళు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అయ్యారా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ముఖ్యంగా ప్రొసీజర్ అంతా సీఆర్‌పీసీలో ఉంటుంది. అది గాకుండా ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో కూడా కొంత మేరకు ప్రొసీజర్ ఉంటుంది. ఈ పోలీస్ వాళ్ళు ఈ ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాకుండా ఉండటం వల్లే అలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్‌ని మనం పట్టుకొని ఈజీగా బెయిల్ తెచ్చుకోవచ్చు. సో, ముఖ్యంగా అక్కడ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా ఈ కేసెస్‌లో ఎక్కడ ఉంటదంటే సో, ఇల్లీగల్ డిటెన్షన్ మోర్ దెన్ 24 అవర్స్. అంటే ఫస్ట్ డిటైన్ చేసి ఒక 4, 5 డేస్ కమిషనర్ ఆఫీసో లేతే ఎస్ఓటీ ఆఫీసో అక్కడికి ఇక్కడికి తిప్పి తర్వాత ఆళ్ళు ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళ ఓన్ స్టోరీని రిమాండ్ కేస్ డైరీలో రాసుకొని దాని తర్వాత జడ్జి గారి దగ్గరికెళ్ళి రిమాండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఏంటంటే అక్యూజ్డ్ కొంచెం అలర్ట్‌గా ఉండి రిమాండ్ టైమ్‌లోనే జడ్జి గారికి జరిగిన విషయం చెప్పి నన్ను పలానా తారీఖున అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు నన్ను ఇల్లీగల్‌గా డిటైన్ చేశారు. నన్ను కొట్టారు. నన్ను బలవంతంగా కన్ఫెషన్ తీసుకున్నారు. వాళ్ళ ఓన్ స్టోరీ రాసుకున్నారు అని జడ్జి గారికి కంప్లెయింట్ ఇచ్చి నా సబ్మిషన్‌ని మీరు రికార్డ్ చేయండి అని అడిగితే గనక జడ్జి గారు మొత్తం రిమాండ్ ఆర్డర్‌లో ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు. సో, మీరు దాన్ని గనక ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకొని మీరు సెషన్స్ కోర్ట్‌లో బెయిల్ వేసినట్లయితే ఫస్ట్ బెయిలే మీకు వచ్చే అవకాశం గూడా ఉంది. అంతేగాకుండా వన్స్ మీకు బెయిల్ వచ్చిన తర్వాత పోలీసుల మీద గూడా సెక్షన్ 211 ఐపీసీ ప్రకారం మీరు వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది.